పెద్ద నోట్ల రద్దు విప్లవాత్మక నిర్ణయమని కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య తెలిపారు. నల్లధనం, ఉగ్రవాదం, మత్తుమందుల రాకెట్, అక్రమ ఆయుధాల సరఫరా, హవాలా ముఠాలకు తెరపడుతుందని స్పష్టం చేశారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థంగా అమలు చేస్తే భవిష్యత్తులో విస్తృత ప్రయోజనాలు లభిస్తాయని వివరించారు. వచ్చే 3 ఏళ్లలో దేశంలో నగదురహిత సమాజం ఏర్పడే అవకాశం ఉందంటున్న పద్మనాభయ్యతో ఈటీవీ ముఖాముఖి. నల్లధనం దేశ అంతర్గత రక్షణతో పాటుగా దేశ ఆర్థిక వ్యవస్థకు సవాల్గా మారింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు వ్యవహారాన్ని అంశాన్ని ముందుకు తీసుకొచ్చింది. అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హవాలా, అదేవిధంగా మావోయిస్టులు, సంఘ విద్రోహ శక్తులకు పట్ల ఎలా మారనుంది, ఏ మేరకు అవి తగ్గడానికి అవకాశం ఉందని చెప్పిన దాన్ని విశ్లేషించడానికి కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య గారు మన ముందున్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్కారం. సార్, ఈ పెద్ద నోటు రద్దు చేయడం వల్ల ముఖ్యంగా హవాలా వంటి అంశాలకి వంటి విపత్కర పరిస్థితులకి ఏ విధంగా అడ్డుకట్టపడే అవకాశం ఉంది? 2 సంగతులు అండి. 2 బిజినెసెస్ ఉన్నాయి. ఒకటి బెట్టింగ్, మ్యాచ్ ఫిక్సింగ్, గ్యాంబ్లింగ్, అది ఒక సెట్. రెండోది టెర్రరిజం రిలేటెడ్ వన్స్, మీరు అడిగినట్టు డ్రగ్ మనీ లేకపోతే ఆర్మ్స్ ట్రేడింగ్. ఈ 2 ట్రేడ్స్లో కూడాను 100% మనీ సర్క్యులేట్ అవుతుంది, కంప్లీట్గా బ్లాక్ మనీ. అందులో 10%, 20%, 30% అని కాదు, 100%. ఎవరు మన సొంత డబ్బులు బ్యాంకులోంచి తీసి బెట్టింగ్ ఎవడు చేయడు, అది బ్లాక్ మనీ. సో అది అరికట్టడానికి ఇది చాలా వరకు పనిచేస్తుంది ఇది. బికాజ్ ది మూమెంట్ మన మార్కెట్లో ఉన్న నోట్స్లో ఈ 500 రూపీ నోట్స్, 1000 రూపీ నోట్స్ 86% కాన్స్టిట్యూట్ చేస్తుంది. అది విత్డ్రా చేయటం వల్ల దానికి చాలా పెద్ద దెబ్బతవుతుంది, అందులో సందేహం ఏం లేదు నాకు. సో విదేశాల నుంచి మన దేశంలోకి చాలా భారీ ఎత్తున నకిలీ కరెన్సీ వచ్చి చేరుతుంది. దాదాపుగా మొత్తం కరెన్సీలో దాదాపు 3 to 4% వరకు అది ఉందని చెప్పని కూడా రిజర్వ్ బ్యాంక్ ఇటీవల అంచనా వేసింది. సో ఇప్పుడు ఈ పెద్ద నోట్ల రద్దు వ్యవహారం ద్వారా పూర్తి స్థాయిలో దానికి చెక్కుబడే అవకాశం ఉందని చెప్పి అనుకుంటున్నారు? అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు ఈ మొత్తం కరెన్సీ అంతా విత్డ్రా చేస్తున్నాం కాబట్టి అది పెద్ద మొత్తం ఏం కాదు, 3 to 4% అన్నారు. నా అంచనా కూడా ఒక 400 crores 500 crores ఉండొచ్చు. బట్ అది చాలా కీలకమైన అంశం. అది దానివల్ల ఆర్మ్స్ వస్తున్నాయి, లేకపోతే డ్రగ్స్ వస్తున్నాయి. పంజాబ్ లాంటి రాష్ట్రంలో కంప్లీట్ నాశనం అయిపోవడానికి కారణం ఈ డ్రగ్ మనీ. పూర్తి స్థాయిలో విదేశాల నుంచి నకిలీ కరెన్సీ రాకుండా చేయాలంటే ఇప్పుడు ఒక మంచి అవకాశం కదా, దీన్ని ఎలా నియంత్రించే అవకాశం ఉంది? ఉన్న మార్గాలు ఏంటి మనకి? దాన్ని ఐడెంటిఫై చేయటమే. ఇప్పుడు మన బోర్డర్ కంట్రోల్స్ ఒకటి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బట్ బోర్డర్ సెక్యూరిటీ పోస్ట్ నుంచి ఎవడు రాడు, ఇదంతా పట్టుకొచ్చేదంతా కూడా ఇదిగో ఇన్ఫిల్ట్రేషన్ ఉంటుంది చూడండి. నేపాల్ నుంచి, లేకపోతే బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ బోర్డర్ నుంచి, రాజస్థాన్ బోర్డర్ నుంచి వస్తున్నాయి. బోర్డర్ చెక్స్ ఒకటి ఉండాలి. రెండోది మనీ ఎక్కడైతే ఉందో అది సర్క్యులేషన్లోకి వెళ్ళాలి కదా. ఇప్పుడు సర్క్యులేషన్లోంచి కంప్లీట్గా తీసేయటం వల్ల ఒక 1-2 సంవత్సరాలు కంప్లీట్గా బంద్ అయిపోతుంది. మళ్ళీ వస్తుంటే మనం కొంచెం జాగ్రత్త తీసుకోవాలి, ఇది బోర్డర్స్ నుంచి రాకుండా. ఈ మాఫియాల ఆగడాలకు ఎలా అడ్డుకట్టపడే అవకాశం ఉంది ఈ చర్య ద్వారా? మాఫియా కూడా ఒక విధంగా ఇదే. మాఫియా అంటే ఇప్పుడు కోల్ మాఫియా ఉంది, ఇంతకుముందు ఉండేది. ఇప్పుడు అంత పెద్ద ఆయిల్ మాఫియా ఉంది, మన ఇండియన్ ఆయిల్, డీజిల్, కిరోసిన్, ఇవంతాను ఇదే ఉంటుంది. మావోయిస్ట్ ఉన్నారు. వీటన్నిటి మీద కూడా ఎఫెక్ట్ ఉంటుందండి. ఎన్ని చర్యలు తీసుకున్నప్పుడు దేశంలో ఈ డ్రగ్ కంట్రోల్, అదేవిధంగా ఉమెన్ ప్రాస్టిట్యూషన్ అడ్డుకట్ట వేయడం చాలా కష్టమైన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయం ద్వారా ఎలాంటి స్టెప్స్ చేస్తే వాటిని పూర్తి స్థాయిలో మనం అరికట్టగలుగుతామని చెప్పి అనుకుంటున్నారు? ఒకటి, బ్లాక్ మనీ డిటెక్షన్ ఈజీ అవుతుంది. ఇప్పుడు కొత్త నోట్లు రావటం వల్ల బ్లాక్ మనీ ఉండదు కొంతకాలం. ఈ కౌంటర్ ఫీట్ కానీ బ్లాక్ మనీ సరే, కౌంటర్ ఫీట్ గురించి మాట్లాడుతున్నాం మనం, అంటే నకిలీ నోట్లు. తర్వాత అది రిప్లికేట్ చేయడం కూడా చాలా కష్టం, వాటిని డిటెక్టివ్ చేయడం కూడా ఈజీ అవుతుంది. సో దట్ ఈస్ ద థింగ్. ఇంకో పద్ధతి ఉంది. నకిలీ నోట్లు కాదు, బట్ బ్లాక్ మనీ రావడానికి 2 పద్ధతులు ఉన్నాయి ముఖ్యంగా ఇండియాలోకి రావడానికి. ఏమంటే అండర్ ఇన్వాయిసింగ్, ఓవర్ ఇన్వాయిసింగ్. ఇప్పుడు ఎక్స్పోర్ట్ కనుక చేస్తే మనం అది ఏం చేస్తామంటే 15 రూపాయలది ఎక్స్పోర్ట్ చేసామనుకోండి, 150 రూపాయలది ఎక్స్పోర్ట్ చేసామనుకోండి, 100 రూపాయలే ఎక్స్పోర్ట్ చేశారని రాస్తారు మనం అకౌంట్లో. వాడి దగ్గర నుంచి మీకు వచ్చేది 100 రూపాయలే. మరి తత్మ 50 రూపాయలు ఏమైనాయి, అది ఎక్కడో బ్యాంకులో పెడతారు. అక్కడ
మన పేరు మీదే ఫారెన్లో. మరి దాని మీద మనకి కంట్రోల్ లేదు కదా ఫారెన్ దీని మీద. అది ఇలాగ అక్యూములేట్ అయిన మనీ తర్వాత ఒక రౌండ్ ట్రిప్పింగ్ అంటారు దాన్ని. ఆ రౌండ్ ట్రిప్పింగ్ అంటే మారిషస్లో కంపెనీ ఒకటి ఓపెన్ చేస్తాడు. ఆ కంపెనీకి ఇది షేర్ క్యాపిటల్. ఇప్పుడు ఆ మిగిలిన 50 రూపాయలు ఈ ఎగ్జాంపుల్లో చెప్పాను చూడండి, అది తీసుకొచ్చి ఇండియాలో షేర్ మార్కెట్లో పెడతాడు ఆ కంపెనీ ద్వారాను. సో ఇలాగా అండర్ ఇన్వాయిసింగ్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఓవర్ ఇన్వాయిసింగ్ ఆఫ్ ఇంపోర్ట్స్. ఏదైనా ఇంపోర్ట్ చేసాం, 500 రూపాయలు ఇదైంది, 400కే తెచ్చామని చెప్పడం, 100 రూపాయలు అక్కడ పెట్టడం, వాడికి ఇచ్చింది 500, సో 100 రూపాయలు అక్కడ. అలాగా ఈ అండర్ ఇన్వాయిసింగ్ ఈ రెండు కూడా చాలా ముఖ్యమైన ఘట్టాలు. దీని మీద ఈ రూపీ విత్డ్రా చేయడం వల్ల, డిమానిటైజేషన్ వల్ల ఎఫెక్ట్ ఉండదు. దానికి వేరే వేరే తతంగం చేయాలి, దానికి అవి కూడా రాకుండా చూడాలి. దేశంలో చాలా సమస్యలకు బ్లాక్ మనీ కారణం చెప్పి తెలిసినప్పటికీ ఎందుకు కేంద్ర ప్రభుత్వాలు పాలకులు ఇంతకాలం ఈ డెసిషన్ తీసుకోలేకపోయారు? ఏమండి, ఇది చాలా బోల్డ్ డెసిషన్. ఇది ఇప్పుడు చూడండి, ఇప్పుడు అంటున్నారు కదా 4-5 రోజుల నుంచి రీటైల్ మార్కెట్స్ అన్నీ బంద్ అయిపోయినాయి అంటున్నారు, ఏం ట్రాన్సాక్షన్ జరగలేదు అంటున్నారు. ఇదే కొంతకాలం ఇంకో 20 రోజులు, 1 నెల అయిందనుకోండి, ఇంకా ప్రజలు కొంచెం నాయిస్ ఎక్కువ చేస్తారు. అందువల్ల ఎవరు కూడా సాహసంగా ఇలాంటి డెసిషన్ ఇంతకుముందు తీసుకోలేకపోయారు. చాలా సాహసోపేతమైన డెసిషన్ ఇది. అది మరి విపరీతంగా పెరిగిపోయింది. పాపం పెరిగినప్పుడు ఏదో చేయాలంటారు చూడండి, అందువల్ల చేయటం జరిగింది. ఇప్పుడు ఇంత ముందు జరగలేదంటే దానికి పొలిటికల్ విల్ లేకే జరగలేదు. మీరు హోంశాఖలో ఉన్నప్పుడు కొన్ని కీలకమైన సమావేశాల్లో సందర్భాల్లో ఈ బ్లాక్ మనీ సంబంధించిన అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. వస్తే దానికి నిరోధానికి ఎలాంటి చర్యలు అవసరం చెప్పి బ్లాక్ మనీ నేను హోమ్ సెక్రటరీగా ఉన్నప్పుడు ముఖ్యంగా ఈ టెర్రరిజం, హవాలా మీరు అడిగారు చూడండి ప్రశ్నలు, ఆ సందర్భంలో చాలా మాటలు వచ్చింది. అది చాలా యాక్షన్స్ కూడా తీసుకున్నాం. ముఖ్యంగా ఒక చిన్న ఎగ్జాంపుల్, హురియత్ మెంబర్స్ ఉన్నారు. హురియత్ తెలిసింది కదా మీకు, జమ్మూ కాశ్మీర్లో. ఈ హురియత్ వాళ్ళు మాటికి ముందు ఫారెన్ వెళ్తూ ఉండేవాళ్ళు, వెళ్ళి ఫస్ట్ క్లాస్ హోటల్స్లో ఉండేవాళ్ళు, ఉండి 15 రోజులు 20 రోజులు అక్కడ లెక్చర్ టూర్స్ అవి. నేను అడిగాను, వీళ్ళు ఎలా వెళ్తున్నారు, వీళ్ళకి డబ్బు ఎవరు ఇస్తున్నారు, వీళ్ళు పేమెంట్స్ ఎవరు చేస్తున్నారు అక్కడ, సో వై నాట్ వీ ఎంక్వైర్ దిస్ అని. అది మొదలెట్టి చూస్తే ఫారెన్ FCRA యాక్ట్ అని ఒకటి ఉంది. ఈ FCRA యాక్ట్ కింద ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అని, వాళ్ళకి పర్మిషన్ లేదు, ఏమీ లేదు. సో అది ఒకటి కంట్రోల్ చేయటం. సో ఇప్పుడు ఏదైతే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమం చేసిందో, ఈ పెద్ద నోట్ల రద్దు వ్యవహారాన్ని ప్రక్రియ చేపట్టిందో, ఆ లక్ష్యాలు ఏ మేరకు నెరవేరుతాయని చెప్పి అనుకుంటున్నారు? నా ఉద్దేశం ప్రకారం 2-3 ప్రికాషన్స్ తీసుకుంటే చక్కగా జరుగుతుందండి. చాలా వరకు అనుకున్న ఏదైతే చేయదలుచుకున్నామో అది తప్పకుండా జరుగుతుంది. గవర్నమెంట్ యొక్క ఎస్టిమేట్ కూడా ఇప్పుడు ఈ దాదాపు 15 లక్షల కోట్ల కరెన్సీ ఉంది. ఈ కరెన్సీలో కనీసం 30% ఒక 3 to 4 lakhs బ్లాక్ మనీ ఉందని అంచనా వేస్తున్నారు వాళ్ళు. ఈ బ్లాక్ మనీ అంతా కూడా పట్టుబడే అవకాశం ఉంది, అది కొంచెం సరిగ్గా చేస్తేనే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2-3 గవర్నమెంట్ ఆల్రెడీ చేయటం మొదలెట్టింది. ఒకటి ఈ జన్ ధన్ యోజన అని మనం ఓపెన్ చేసాం. అందులో దాదాపు ఒక 25 crore 25 crore డిపాజిట్స్ ఓపెన్ చేస్తే అకౌంట్స్, అందులో ఒక 5 to 6 crores డిపాజిట్స్లో మనీ లేదు, 0 డిపాజిట్ అకౌంట్స్ అన్నీ. ఇవన్నీ కూడా సడన్గా ఫిల్ చేసేస్తే అది మరి దాని మీద మరి యాక్షన్ తీసుకోవాలి మనం, ఎక్కడి నుంచి వచ్చింది ఈ డబ్బు, ఏమిటి వ్యవహారం అని. అలాగే ఈ డిపాజిట్ అయిన మనీలో ఎంతవరకు అది రియల్ మనీ, ఎంతవరకు బ్లాక్ మనీ, ఆ బ్లాక్ మనీ మీద మరి ఇన్కమ్ ట్యాక్స్ చర్యలు తీసుకోవాలి కదా. ఇప్పుడు ఇంత మనీ ఆల్మోస్ట్ 86% అన్నాను కదా, 86%లో 30% రాదు అనుకోండి, దీంట్లో ఇంకా 56% వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని అంతా చెక్ చేయాలా, ఏ టైం పీరియడ్లో మీరు చెక్ చేస్తారు, ఇవి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు ఏ విధంగా చర్యలు తీసుకుంటారు. ఫాలోఅప్ యాక్షన్ చాలా ఇంపార్టెంట్. ఈ ఫాలోఅప్ యాక్షన్ లేకపోతే అది బ్లాక్ మనీని డిసైడ్ చేయడం కష్టం. దట్ ఈస్ ద థింగ్. భవిష్యత్తులో దీని పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, దేశానికి ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడబోతున్నాయి? బ్రహ్మాండమైన పరిణామాలు వస్తాయండి. ఇప్పుడు టెంపరీగా ఒక 15 రోజులు, 1 నెల కష్టాలు వచ్చిన క్యాష్లెస్ సొసైటీ ఒకటి ఒక 3-4 yearsలో మనకి ఒక క్యాష్లెస్ సొసైటీ రావచ్చు. అది వస్తే కరప్షన్ విపరీతంగా తగ్గిపోతుంది.
తర్వాత మీకు ల్యాండ్ గురించి చెప్పాను నేను. కొన్ని ట్రేడ్స్ ఉన్నాయి ఇండియాలో. ఈ ట్రేడ్స్ చాలా మట్టుకు బ్లాక్ మనీ మీద డిపెండెంట్. ఒకటి జ్యువెలరీ, డైమండ్స్, జ్యువెలరీ ఇవంతాను. రెండోది రియల్ ఎస్టేట్ చెప్పాను. మూడోది బెట్టింగ్, తర్వాత రేసెస్. అందులో కూడా చాలా మనీ ఉంది. అందులో కూడా 3 lakh crores టర్న్ ఓవర్ ఉంది అందులో కూడా. తర్వాత కన్స్యూమర్ డ్యూరబుల్స్, రెఫ్రిజిరేటర్ కొన్నాం, టీవీ కొన్నాం, ఫలానా కొన్నాం. నంబర్ ఆఫ్ దెమ్, లాట్ ఆఫ్ ఇట్ ఈజ్ అన్అకౌంటెడ్ మనీ, అది కూడా. తర్వాత హోటల్ బిజినెస్, పెద్ద హోటల్స్ కాదు, మీడియం లెవెల్ హోటల్స్లో ఫుడ్ హోటల్ ఇండస్ట్రీ, ఫుడ్ కూడా ఎంత క్యాష్ బేస్డ్ ఇవే కదా. ఇలాగ చాలా వాటిలో మీకు ఇంప్రూవ్మెంట్ వచ్చి పేమెంట్ బై చెక్ అండ్ ఆల్ దాట్ చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. సో బ్లాక్ మనీ తగ్గుతుంది, మనీ సర్క్యులేషను అంటే సిస్టంలోకి వస్తుంది. ఈ మనీ అంతా కూడా సిస్టంలోకి వస్తుంది. సో దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. ఐ థింక్ ఇట్ ఇస్ ఎ రివల్యూషనరీ చేంజ్, ఒక విప్లవాత్మకమైన చర్య అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థలో సమూలమైన మార్పులు రాబోతున్నాయని, సామాన్య ప్రజలకి ఇది ఏ మేరకు ఎంతవరకు ఉపకరిస్తుందని చెప్పినది భవిష్యత్తులో వాళ్ళు స్వయంగా దాని ఫలితాలు పొంది ఆనందిస్తారని చెప్పని సీనియర్ ఐఏఎస్ అధికారి పద్మనాభయ్య గారు చాలా గంటపదంగా చెప్తున్నారు. నారాయణ, ఈటీవీ న్యూస్.